నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. ముండ్లమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. మన ప్రభుత్వంలో పంట గిట్టుబాటు ధర పూర్తిగా ఉండి పొరపాటున వర్షం వస్తే వాళ్ళకి నష్టపరిహారం కూడా పంట పండిన డబ్బులు వచ్చినాయి, లేకపోతే నష్టపరిహారం కూడా వచ్చింది. ఇక్కడ మన మండలంలో టీడీపీ నాయకులు సుమారుగా 4 లక్షలు 5 లక్షల రూపాయలు కూడా వచ్చినాయి మన నాయకులతో పాటు. ఇప్పుడు పూర్తిగా ఈ టీడీపీ నాయకులు మీరు మనస్ఫూర్తిగా మాట చెప్పండి. మా గవర్నమెంట్ లో అన్ని పథకాలు మీకు వచ్చినప్పుడు శుభ్రంగా తీసుకున్నారు కదా, ఇప్పుడు ఏ పథకం వచ్చినా మా టీడీపీ టవల్ వేసుకోండి పచ్చబిల్ల పెట్టేసుకోండి ఎందుకు చెప్తున్నారు? అప్పుడు కూడా తీసుకోకుండా ఉంటే పోయేది. అప్పుడేమో శుభ్రంగా తీసుకున్నారు, ఇప్పుడేమో మన కార్యకర్తల మీద కేసులు, మన భూములు లాక్కుంటా ఉన్నారు. ఒకటే గుర్తు పెట్టుకోండి, మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని నేను ఎవరిని మర్చిపోను, అంతకి అంతా అనుభవిస్తారని చెప్పి సభావంతులు చేస్తున్నా. ఈ బూచేపల్లి శివప్రసాద్ ఇక్కడే ఉంటాడు, డాడీ వాడు. కొంతమంది నాయకులు వస్తారు పోతారు, కానీ గ్రామాల్లో తిరిగే నాయకులు అక్కడే ఉంటారుగా. ఎవరెవరు ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బందులు పెట్టారు, పోలీస్ స్టేషన్లకు ఎన్నిసార్లు ఎత్తపోయారు, ఎన్నిసార్లు కొట్టించారు, వాళ్ళు మర్చిపోను, కొట్టిన ఎస్ఐల్ని సిఎల్ని వాళ్ళు కూడా మర్చిపోవాలని చెప్పి సభావం తెలియజేస్తున్నా. మీరు గమనించండి, కార్యకర్తలు ఏ నాయకులకు ఇబ్బంది జరిగినా ఆ గ్రామం నుంచి కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మన కార్యకర్తకి ఇబ్బంది జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్ కు పోయినప్పుడే మనకు న్యాయం జరిగిద్దని సభావంగా తెలియజేస్తున్నా. మీతో పాటు నన్ను పిలవండి, నేను కూడా స్టేషన్ కు వస్తాను, ధైర్యంగా ఎదుర్కొన్నాము. మనకు కాదులే అని చెప్పేసి పక్కనోడికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు గమ్ముకున్నారంటే ఒక్కొక్కరు ఉందని ఇబ్బంది పెడుతుంటారు. తిరగబడితే వాళ్ళు మూసుకొని స్టేషన్ లో కూర్చుంటారు, మనం తిరగబడకపోతే మనమే ఎరికి కూర్చుంటారు. కాబట్టి మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో మన గవర్నమెంట్ లో టీడీపీ వాళ్ళు బయటకు దిగే పరిస్థితి లేదు. మన ప్రభుత్వంలో ఈ టీడీపీ ప్రభుత్వంలో ఎలక్షన్లు అయిపోయిన పాటనే మన కార్యకర్తలందరూ రొమ్ము తెరిసి మన జెండాను పట్టుకొని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నష్టాలు చేసినా, ఎన్ని లాఠీ చార్జ్ చేసినా మా నాయకుడు సీఎం అయ్యేంత వరకు మనం కార్యకర్తలందరూ కష్టపడాలని చెప్పేసి ధైర్యంగా తిరుగుతున్న కార్యకర్తలందరి కోసం జగన్మోహన్ గారు అండగా ఉంటాడు. ఇక్కడ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ గా మీ ఎమ్మెల్యేగా నేను మీకు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన మండల స్థాయి కమిటీలు కూడా అయిపోయినాయి.